అనంతపురం జిల్లాలో చెరువులు అల్లాడిపోతున్నాయి. నీటి చుక్క కోసం అలమటిస్తున్నాయి. సాగునీరేమో కానీ గుక్కెడు తాగునీరు లేక ఎడారులుగా మారిపోయాయి. నీళ్లు లేక ప్రజలు అలమటిస్తున్నారు. అనంతపురం విస్తీర్ణంలో పెద్ద జిల్లా, కానీ అన్ని విషయాల్లోనూ వెనుకబాటే. అతి తక్కువ వర్షపాతం నమోదుతో జిల్లా భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. సాగుకే కాదు, తాగునీరు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో చెరువులన్నీ ఎండిపోయాయి. సరికొత్త ఎడారులను తలపిస్తాయి. జిల్లాలో 19,135 చదరపు కిలోమీటర్ల మేర సాగు భూమి ఉంది. వీటిలో దాదాపు 90% భూమి వర్షాధారమైనదే. కానీ వర్షాలను నమ్ముకొని పంటలు వేసే పరిస్థితి జిల్లాలో లేదు. గతంలో రాష్ట్రమంతా వరదలతో పొంగి పొర్లుతుంటే అనంతపురం జిల్లాలో కేవలం 30% మాత్రమే భూమిని సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఒకవేళ అత్యాశతో బోర్లు వేసినా నిరాశగానే మిగిలిపోతోంది. అడుగంటిన భూగర్భ జలాలను తోడేందుకు ఎంత లోతుకు బోర్లు వేస్తున్నా ఫలితం ఉండడం లేదు. దీంతో భూములన్నీ బీడులుగా మారిపోతున్నాయి. నీళ్ల కోసం 1000 నుంచి 1200 అడుగుల లోతున బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. ఒకవేళ నీళ్లున్నా వాటిలో భయంకర రసాయనాలు ఉంటున్నాయి. నిపుణులు చేస్తున్న పరిశోధనల్లో 4.6% ఫ్లోరైడ్ ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయం గమనించక ఈ నీళ్లను ఉపయోగిస్తున్న అమాయక జనాలు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఎదురవుతోంది. 7వ శతాబ్దం నాడు తవ్వించిన చెరువులే తప్ప ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన ఒక్క జలాశయం కూడా జిల్లాలో లేదు. ప్రత్యేక ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించకపోతే అనంతపురం జిల్లాలో పరిస్థితి మెరుగయ్యే స్థితి లేకుండా పోయింది. జిల్లాకు అదనపు జలాలు తీసుకొచ్చి చెరువులన్నీ నింపే కార్యక్రమం మొదలు పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తే నీటి వికేంద్రీకరణ జరిగి గ్రామాల్లో సాగునీటితో పాటు తాగునీరు ఏర్పడుతుంది. పశువులకు పక్షులకు కూడా తాగడానికి నీళ్లు ఏర్పడతాయి. ఈ చేతి వృత్తుల వాళ్ళకి అందరికీ కూడా నీటి వసతులు ఉంటాయని చెప్పని మేము కోరుతూ ఉన్నాం. బయట నుంచి వచ్చే నీటితో పాటు ఈ చెరువులు అన్నింటినీ కూడా మొత్తం చెరువు వ్యవస్థలు అన్నింటినీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. 16 టీఎంసీల నుంచి 20 టీఎంసీల నీళ్లను కనుక ఈ చెరువులకు కేటాయిస్తే ఈ జిల్లా యొక్క 50% యొక్క నీటి సమస్య మనకు తీరుతుంది. జిల్లాలో మొత్తం 1373 చెరువులు, 2094 కుంటలు, 203 ఊట కాలువలు ఉన్నాయి. పెన్నా నదితో పాటు దానికి ఉపనదులుగా ఉన్న చిత్రావతి, అగళి, జయమంగళి లాంటి వాటి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులను, కుంటలను కలిపి 14 బేసిన్ల పరిధిలో మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువుతో అనుసంధానమై ఉన్న కాలువలను కూడా బాగు చేయాలని సూచిస్తున్నారు. హంద్రీనీవా నుండి కళ్యాణదుర్గం, మడకసిర ప్రాంతాలకు సులభంగా నీళ్లను తరలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో 6 నుంచి 7 పాయింట్లను ఎన్నుకొని 14 మైనర్ బేసిన్లలోకి నీళ్లను తీసుకెళ్లవచ్చంటున్నారు. ఈ పద్ధతిలో చెరువులు నింపితే జిల్లా రైతుకు నీటి కష్టం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. అటు PABR డ్యాం ద్వారా ప్రతి సంవత్సరం 6 నుండి 8 టీఎంసీల నీటిని తాగడానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అనంత రైతుల నీళ్ల కష్టాలు తీర్చేందుకు సిద్ధపడాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో జిల్లాలో మనిషితో పాటు పశువులు కూడా కనుమరుగయ్యే దుస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.